పాఠశాల విద్యార్థుల కోసం తమ వంతు సహకారం ఎల్లవెల్లలా ఉంటుందని, అందులో భాగంగానే విద్యార్థుల కోసం డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని కోరమండల్ జోనల్ హెడ్ దామోదర్ నాయుడు అన్నారు. శుక్రవారం కోరమండల్ కంపెనీ సహకారంతో మనోపాడులో మన గ్రోమర్ సెంటర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ పాయింట్ను ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. రైతుల బిడ్డల కోసమే పాఠశాలలో ఈ కార్యక్రమంలో చేపట్టామన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, పాఠ్యపుస్తకాలు, డ్రింకింగ్ వాటర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలను ఎన్నో పాఠశాలలు నిర్వహించామన్నారు. మన గ్రోమర్ కేంద్రాల్లో రైతులు ఎంతో మంది ఫర్టిలైజర్స్ కొంటున్నారని, అలాంటి రైతుల బిడ్డలకు కంపెనీ నుండి ఈ సహాయం చేశామని తెలిపారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల డిహెచ్ఎం శివప్రసాద్, జోనల్ హెచ్ఆర్ మహేష్ కుమార్, ట్రైనర్ గోవిందాచారి, మన గ్రోమర్ ఏరియా మేనేజర్ ధనుంజయ, గ్రోమర్ మేనేజర్ వసంత, కళ్యాణ్, మాజీ సర్పంచ్ హేమావతి, దామోదర్, మాజీ ఎంపీటీసీ రోషన్న, ఉపాధ్యాయుల బృందం, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినారని అనుకుంటున్నా. ఏం పిల్లలు, మీ అమ్మా నాన్నలంతా వ్యవసాయ పనులు చేస్తారా? వెరీ గుడ్. ఎరువులు వాడతారా? ఎందుకు వాడతారు ఎరువులు? పంట బాగా పండడానికి, దిగుబడి బాగా రావడానికి, డబ్బులు బాగా వస్తే మనం చదువుకోవాలి, మన ఖర్చులకి డబ్బులన్నీ కావాలి. పంటలన్నీ బాగా పండాలంటే ఎరువులు వాడతారు కదా. ఆ ఎరువులన్నీ ఎక్కడ కొనుక్కుంటారు? ఏ ఎరువులు వాడతారు? ఎవరన్నా మీ ఇంట్లో ఎరువుల బస్తాల పైన గ్రోమోర్ పేరు చూసారా? వెరీ గుడ్. కంపెనీ అంటే కోరమండల్ కంపెనీని ఇంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి రైతులకి మనము మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులు చదివేటువంటి పిల్లలు రైతుల పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో అటువంటి స్కూళ్ళల్లో మంచినీరు ఇచ్చి వారి యొక్క రుణం తీర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో రైతు కుటుంబాలకి ఈ నీటి కార్యక్రమాన్ని, సురక్షితమైన ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి మీ అందరికీ అందించాలని మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
మీరు కొట్టండి సార్లు చాలా నేర్పాలన్నా మీరు పాఠశాలలో 3 లక్షల పైననే విలువ కలిగినటువంటి 3 లక్షల రూపాయల పైన విలువైనటువంటి ఆర్ఓ ప్లాంట్, వాటర్ ప్లాంట్ మా పిల్లలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి. ఎప్పటికీ నువ్వు భోజనం చేసేటువంటి వ్యక్తి, తర్వాత మంచినీళ్ళు ఇచ్చేటువంటి వ్యక్తి ఎప్పుడు గుర్తుంటారంట. ఎప్పటికి మా పిల్లలందరూ కూడా నేను ఉండని ఉండకపోని సత్యం ఇక్కడ జరిగినటువంటి సంఘటన శబ్దం కూడా రావడం జరిగింది. సో అట్లా నేను ఏమంటానంటే అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు సార్ గారు, అదేవిధంగా స్వామి గారు, మహేష్ కుమార్ గారు, గోవింద సార్ గారు, వారి మిత్రులు అందరూ కూడా చాలా కష్టపడడం జరిగింది. పెయింట్ వేసిన వాళ్ళంతా వాళ్ళు పెయింట్ వేసి తూర్చి ఊడ్చి నానా రకాలుగా నాకు కదా 5 రోజుల సంది వాళ్ళ నెంబర్ ఉండి ఎక్కడి నుంచో టెక్నికల్ టెక్నీషియన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి చెన్నై నుంచి కాకినాడ నుంచి వచ్చి 5 రోజులు ఇక్కడనే ఉండి నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడింది. మా మటుకు మాకు ఎగ్జామినేషన్స్, మా కార్యక్రమాలు, తర్వాత ఫేర్వెల్ పార్టీలు ఇవన్నీ మాకు చందోపదందాల రోజు అసలు పిల్లలకి చేంజ్ చెప్తున్నారంటే మాకే తెలియడం లేదు. అటువంటి స్థితిలో నడుస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా చాలా 10 మంది దాకా ఇక్కడ కష్టపడి తెల్లవాళ్ళు కష్టపడింది సార్. మరి మీకు మంచిగా అనిపించాలి, మీ లోపల మీరు అభిమానాన్ని చూరగలనేటువంటి సంకేతంతోటి మరి కోరమండల్ వాళ్ళు చాలా కష్టపడి మీకు ఆహ్వానం పలకడం జరిగింది. అంతేవిధంగా మా యొక్క కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్ రెడ్డి గారు మరి మీ ఎంబడి మీ యొక్క గ్లోబల్ వాళ్ళ ఎంబడి దయచేసి మీకంతా కూడా చేసి మమ్మల్ని కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ ఉండాలి, పాఠశాలలో కూడా ఉపాధ్యాయులంతా రావాలి అనేటువంటి సంకల్పంతో వారు కూడా కృషి చేసి ఈనాటి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది సార్. రిబ్బన్ కట్ చేసి విద్యార్థులకంతా చక్కటి, ఎందుకంటే వాటర్ అనేటువంటిది మనిషి శరీరం లోపల ఏమవుతుంది బయాలజికల్ తీసే చెప్తారు కూడా నీళ్లు కావాలని ప్రపంచం అంతా మొత్తుకుంటుంది, వాటర్ 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 అని. అటువంటి వాటర్ను మరి మీరు ప్యూరిఫై వాటర్ను మాకు ఇచ్చి మరి పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు. భోజనం పెట్టినా పెట్టకపోయినా నీళ్ళుండి చాలా రోజులు బతకొచ్చు అంటారు పెద్దవాళ్ళు అంటారు. సో అట్లా అటువంటి మంచి కార్యక్రమానికి మీరు పునాది వేసి అదొక్కటి కార్యక్రమం మీరు 3 లక్షల పైన మీరు విలువ చేసి మా అందరి ఆరోగ్యాలు, టీచర్స్ ఉపాధ్యాయులే కాదు, మరి విద్యార్థులే కాదు, ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్యాలు కూడా కాపాడడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి మీ స్కూల్లో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారకులు 2. ఒకటి మన ఏరియా మేనేజర్ ధనుంజయ మరియు వసంత్ కళ్యాణ్ రెడ్డి, ఇక్కడ మన గ్రోమర్ స్టోర్ మేనేజరు. వారిద్దరూ ఎదురుగా ఉండేటువంటి మీకు తెలుసు మన గ్రోమర్ సెంటర్ ఇక్కడ మీ పిల్లల యొక్క అందరికీ కూడా నీటి దాహాన్ని తీర్చడానికి, స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి ఈ స్కూల్ని ఎంచుకొని ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని జోనల్ హెచ్ఆర్ అయినటువంటి మహేష్ కుమార్ ఇక్కడ వచ్చి దీన్నంతా కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఈ స్కూల్ పిల్లలందరికీ సురక్షితమైన మంచినీటిని అందించాలన్న మంచి ఉద్దేశంతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వసంత కళ్యాణ్ గారికి గ్రామ పెద్దలు సన్మానం చేస్తున్నారు సార్. మహేష్ సార్ సన్మానం గ్రామ పెద్దలందరి తరఫున రాండి సార్. గ్రామ పెద్దలందరూ కూడా గ్రామ పెద్దల తరఫున అందరి తరఫున సన్మానం చేస్తున్నారు సార్. రండి. ఏర్పాటు చేయడంలో ఎంత ఉంది కాబట్టి కూడా
గారు ఎంతో శ్రమించినారు కానీ బిజినెస్ ఇక్కడ ఉంటున్నారు. విలేకరులకు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రైతులకు ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా చేసినందుకు మరి ఎన్నో పనులని ఇక్కడ విశేషాలు ఆందోళన చేసినారు జోనల్ గారికి, జోనల్ ఎస్ఆర్ గారికి, గవర్నర్ గారి, జోనల్ ట్రైనర్ గారికి, గ్రామ పెద్దల గారికి, అదేవిధంగా మన గ్రోమర్ సంస్థ వాళ్ళు మన పాఠశాల శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం చేస్తారంట. వాళ్ళు ఇప్పుడే చెప్పిండ్రు సరిగ్గా చెప్పడం శ్రీనివాసరెడ్డి సార్ గారికి మన పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి సార్ గారికి సన్మానం చేస్తున్నారు. గట్టిగా చెప్పడం గట్టిగా